జై శ్రీకృష్ణ. భగవద్గీత 6వ అధ్యాయము 24-47 శ్లోకం వరకు మీకు చదివి వినిపిస్తాను. వినండి, అందరికి కూడా వినిపించండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కితే ప్రతి వీడియో మీకు వస్తుంది. ధర్మో రక్షతి రక్షితః. ఇది ఒక గొప్ప సత్సంగంగా భావించండి. నమస్తే. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమం తతః. సంకల్పం వలన లభించిన పశు, పుత్ర, మిత్ర, కళత్రాదులందరూ తనకు సంబంధించని వారిగా భావించి విడిచి ఇంద్రియములను తమ తమ విషయముల నుండి నిగ్రహించి శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా నకించదపి చింతయేత్. వివేకంతో మెల్లమెల్లగా మనస్సును ఆత్మ కంటే వేరైన వాటి నుండి మరల్చి ఆత్మయందే నిలిపి ఇతరమైన వానిని వేనిని తలచురాదు. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమైత్యతత్ ఆత్మన్యేవ వశం నయేత్. మనస్సును సహజముగా చంచలించు స్వభావము గలది గాన ఆత్మయందు స్థిరముగా నిలవక ఏ ఏ విషయముల వైపు ప్రవహించునో ఆయా విషయముల నుండి దానిని మరలించి ఆత్మయే నిరతిశయ ప్రియమైనదని భావించి దాని యందే నిలిచినట్లు చేయవలెను. ప్రశాంత మనసం హ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. మనస్సు ఆత్మయందు నిశ్చలముగా ఉన్నచో పాపములన్నయో పోవును. దానిచే రజోగుణము అణిగిపోవును. దానివలన ఈ యోగి శుద్ధాత్మ స్వరూపముతో ఉండును. అప్పుడు ఈ యోగికి ఉత్తమమైన ఆత్మానుభవ సుఖము లభించును. ఈ శ్లోకము చాలా ముఖ్యమైనది. ఏవం యుంజన్ సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేనా బ్రహ్మ సంస్పర్శ్యం అత్యంతం సుఖమస్నుతే. పైన చెప్పినట్లు యోగి ఆత్మయోగమును అభ్యసించుచు ప్రాచీన పాపములన్నింటినీ పోగొట్టుకొని బ్రహ్మానుభవ రూపముగా అపరిమిత సుఖము అనాయాసముగా ఎల్లప్పుడూ అనుభవించుచూ ఉండును. ఈ రహస్యాలు బాగా గుర్తుంచుకోవాలి. మనం వినేయటం వదిలేయటం కాదు, దాన్ని అభ్యాసం మొదలు పెడితే ఆ ఆనందం వేరుగా ఉంటుంది. సర్వభూతాస్త మాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్రా సమదర్శనః. పరశుద్ధమగు ఆత్మలన్నయు వాస్తవమునకు ఒకే జ్ఞానాకారముతో ఉండును. యోగాభ్యాసముచే తమ ఆత్మను సాక్షాత్కరించిన వాడు, అంటే స్థాళీ పూలక న్యాయముగా అన్ని ఆత్మలను అదే ఆకారముతో ఉన్నవని గ్రహించును గాన తన ఆత్మను సర్వభూతములతో సమానమైన ఆకారము కలదానిని గాను సర్వభూతములను తన ఆత్మతో సమానమైన ఆకారము కలవానిని గాను చూచుచున్నాడు. యో మాం పశ్యతి సర్వత్రా సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేవ ప్రణశ్యతి. పరిశుద్ధమైన ఆత్మలు పరస్పరమును పరమాత్మతోనూ సమానముగా ఉండును. కావున యోగ పరిపాక దశను పొందినవాడు ఆత్మ పరమాత్మలతో దేనిని చూచినను అన్నింటినీ చూచినట్లేగాన వాడు తన ఆత్మస్వరూపమును చూచినప్పుడు నేను వాని వంటి వానినే గాన వానికి నేను కనపడకపోను. నేను నా స్వరూపమును అనుసంధించుకొనప్పుడు వాడు నా వంటి వాడే గాన
వాడు నాకు కనపడకపోడు. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి సయోగి మయి వర్తతే. ఈ యోగి యోగదశలో నావలనే సంకోచము లేని జ్ఞానమే ఆకారముగా కలిగియుండును. కావున నాతో సామ్యమును పొందును. కావుననే తనను దర్శించుకున్నను నన్ను దర్శించుచున్నట్లే అది నన్ను సేవించుట. అట్టివాడు యోగమును విడిచి లౌకిక వ్యాపారములు చేయుచు తనను సర్వభూతములను చూచుచున్నను వాటి యందు నా సామ్యమునే చూచుచున్నాడు. ఆత్మౌపం యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వాయాదినా దుఃఖ సయోగి పరమో మతః. ఈ యోగికి తన యొక్కయు ఇతరుల యొక్కయు ఆత్మ అన్నియు జ్ఞానాకారంతో సమానములగును. గాన ఇతరుల పుత్ర జన్మాదుల తనకు సంబంధించినట్లే తన పుత్ర జన్మాదులను తనకు సంబంధించినదని చూచును. ఇతడే ఉత్కృష్ట యోగ పరిపాక దశను పొందినవాడు. ఇది మనకి విచిత్రంగా ఉంటుంది, కానీ ఇదే సత్యము. మనం స్వార్థభావంలో నిండిపోయి ఆ తాత్కాలిక ఆనందంలో నిలిచి సత్యాన్ని గ్రహించటం మర్చిపోతున్నాము. సత్యాన్ని గుర్తుంచుకుంటే ఇదంతా నిజమనిపిస్తుందన్నమాట. యోయం యోగః త్వయ ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాన్ స్థితిం స్థిరాం. ఆత్మలన్నీయు జ్ఞానాకారములగుటచే పరస్పరమును ఈశ్వరునితోనూ సమానులుగా దర్శించవలెననడి యోగమును నీవు చెప్పితివి. మనస్సు మిక్కిలి చంచలమైనదొకటి వలన ఆ యోగము స్థిరముగా నిలిచినట్లు గానిపించదు. చంచలం హి మనః కృష్ణ ప్రమాదీ బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివా సుదుష్కరం. కృష్ణ, అలవాటు పడిన వాటి యందైనను నిలబడలేక చలించినదై ఒక చోట నిలుపుటకు శక్యము కానంత బలిష్టమైన బలత్కారముకు వ్యాకులపరచుచు ఇతరత్ర దృఢముగా చరించు ఈ మనస్సును ఎదురుగాలిని విసనకరతో నడ్డుట వలె దుష్కరమని తలంచుచున్నాను. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అర్జున, మనస్సు చెలించు స్వభావం కలదిగాన నిగ్రహింప శక్యము కానిదే. సంశయం లేదు, కానీ ఆత్మ సుఖాకారమైనదని అలవర్చుకున్నటచే కలుగు అభిముఖ్యము చేత తదితరములు దుఃఖాకారములని తెలియటచే కలుగు విరక్తి చేత మనస్సు వశమగను. ఇక్కడ అర్జునుడికి మనకి ఒకే సందేహం వస్తుందన్నమాట. అనుకుంటాం కానీ ఎప్పుడు మాయలో పడిపోతున్నాము, మర్చిపోతున్నాము, ఆత్మస్థితిలో ఉండలేకపోతున్నాము. చాలా కష్టం అనిపిస్తుంది మనకు కూడా. అదే అర్జునుడి రూపంలో ఇక్కడ డౌట్ వ్యక్తం చేశారన్నమాట. అప్పుడు అర్జునుడు ఎంత చక్కటి రహస్యం చెప్పేశారంటే, ఈ రహస్యాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం 100% ఆత్మీయులుగా మన బాధ్యత. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. అర్జున, మనస్సు చెలించు స్వభావము కలది గాన నిగ్రహింపశక్యము కానిదే. సంశయం లేదు, కానీ ఆత్మ సుఖాకారమైనదని అలవర్చుకున్నటచే కలుగు అభిముఖ్యము చేతను తదితరములు అంటే ఇతరాలు దుఃఖకారకములను తెలియటచే కలుగు విరక్తి చేత మనస్సు మన వశమగును అని అర్జునుడికి శ్రీకృష్ణ భగవానులు చెప్పటం, మనం కూడా దాన్ని అభ్యాసం చేసుకోవటం మనకి ఎంతో సుఖం, సౌఖ్యం, సౌమ్యం.
असंयतात्मना योगो दुष्प्रापा इति मे मतिः वस्यात्मना तु यताता स्यक्तो వ్యాప్తుముపాయతః. మనస్సును జయించినచో నీ యోగము పొందుట శక్యము కానిదని నా అభిప్రాయము. నీకు ఉపదేశించిన కర్మయోగముచే మనస్సును జయించి యోగము అభ్యసించిన వానికి మాత్రమే సమదర్శన యోగము సాధ్యమగును. మనస్సును జయించలేనిచో ఈ యోగము పొందుట శక్యము కానిదని నా అభిప్రాయము. నీకు ఉపదేశించిన కర్మయోగము చే మనస్సును జయించి యోగమును అభ్యసించిన వానికి మాత్రము సమదర్శన యోగము సాధ్యమగును అని శ్రీకృష్ణ భగవానులు చెప్పేశారు. ఇప్పుడు అర్జునుని ఉవాచ. ఆయతి శ్రద్ధయోపేతః యోగచ్చలితా మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. కృష్ణ, శ్రద్ధతో యోగమునందు ప్రవర్తించియు దానిని బలవర్చు ప్రయత్నము చేయకపోవటచే యోగసిద్ధిని బడయజాలక దాని నుండి చిత్తము చెలించువాడు కామ భోగ మోక్ష రకముల్లో ఏ గతిని పొందును? కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నాభ్రామివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణ పది. ఫలమును కోరి యథావిధిగా అనుష్ఠించబడిన కర్మ ఫలమొసంగును. కానీ నీవు చెప్పినట్లు ఆచరించినచో సాంసారిక ఫలప్రదము కాదు కదా. కాబట్టి సాంసారిక ఫలభ్రష్టుడు అగును. ఆత్మప్రాప్తి నొసంగునందను విమోహము వలన యోగము నుండి భ్రష్టుడగుడచే అదియును సిద్ధింపదు. ఒక పెద్ద మేఘమును విడిచి మరి ఒక మేఘములో చేరజాలక మధ్యనే గాలిచే నశించిన మేఘము వల్లే వీడును నశించునా అని అర్జునుడు అడుగుతున్నాడు. ఏతం మే సంశయం కృష్ణ చేత్తుమర్హసి శ్రేష్టతః త్వదన్యా సంశయస్యాస్య చేత్తా నహ్యుపప్రజ్యతే. కృష్ణ, ఈ సందేహములను పూర్తిగా పోగొట్టుటకు నీవు తప్ప మరి ఒకడెవ్వడనూ అర్హుడు కాదు. కావున నా ఈ సందేహమును తొలగింపుము. అంటే నీవు చెప్పిన ఈ జ్ఞానాన్ని ధ్యానంతో కానీ భక్తితో కానీ ఏకాగ్రతతో కానీ అవలంబించకుండా ఏదో పైన అలా చేయటం వలన ఎలాంటి నష్టాలు వస్తాయి, దాని వలన ఎలాంటి సమయం వేస్ట్ అవుతుంది, వృధా అవుతుంది, ఇట్లాంటి మనకు వచ్చే డౌట్లన్నీ అర్జునుడికి కూడా వచ్చినాయి. కాబట్టి శ్రీకృష్ణ భగవాన్ని మా ఈ డౌట్లన్నీ తీర్చడానికి నువ్వు తప్ప వేరే మాకు మార్గం లేదు, ఈ డౌట్లన్నీ శుభ్రంగా క్లియర్ చేయి కృష్ణ అని చెప్పేసి అర్జునుల వారు శ్రీకృష్ణ భగవాన్ని అడగటం మన సందేహాలు తీర్చుతున్నట్టుగానే మనం భావించి ఇది ముందుకు వెళదాం. ఇప్పుడు శ్రీ భగవాన్ ఉవాచ. పార్థనైవేహనాముత్ర వినాశః తస్య విద్యతే నహి కళ్యాణకృతు కచ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. అర్జున, అట్టివానికి స్వర్గాది భోగానుభవము గాని ఆత్మానుభవము గాని లభింపకపోవుట యుండును, ప్రత్యవాయము కలుగదు. ఇట్టి శుభమైన యోగము ఆచరించిన వాడు ఎన్నడును ఏ విధంగానూ చెడడు. అర్జున, అట్టి వానికి స్వర్గాది భోగానుభవము కానీ ఆత్మానుభవము కానీ లభింపకపోవుట ఉండదు, ప్రత్యవాయము కలుగదు. ఇట్టి శుభమైన యోగమును ఆచరించిన వాడు ఎన్నడను ఏ విధముగానూ చెడడు. నేను చెప్పినట్లు వింటే అతను ఎప్పటికైనా అభివృద్ధి చెందుతాడు తప్ప అతనికి ఎట్లాంటి ఇబ్బంది హాని కలగదు అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానులు అర్జునునికి ఉపదేశిస్తున్నారన్నమాట. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచినాం శ్రీమతాం గేహే
యోగభ్రష్టోభిజాయతే. యోగమును ప్రారంభించి భ్రష్టుడైన వాడు పుణ్యాత్ములు పొందెడు లోకమును పొంది యోగమునకు విరుద్ధముగా తాను అభిలాషించిన భోగములను యోగ మహిమచే పెక్కు వత్సరములు అనుభవించి తిరిగి తనకు యోగారంభమునకు అనుకూలించు సూచి గల శ్రీమంతుల ఇండ్లలో పుట్టును. ఎందుకంటే ఏం కావాలండి మనకి? ఎక్కడెక్కడో వెతుకుతుంటాం జ్ఞానం కావాలని చెప్పేసి, సెల్ఫ్ రియలైజేషన్ కావాలని చెప్పేసేసి, పాపం పోవాలి, మేము పాపులము, మేము పుణ్యాత్ములు కావాలని చెప్పేసి ఎక్కడెక్కడికో వెతకటం ఎందుకండి? ఎప్పుడో సూర్య భగవానుడు ముందు నుంచి ఉన్న మన భగవద్గీత, సూర్యుడి దగ్గర నుంచి, మనువు దగ్గర నుంచి, ఇక్ష్వాకు దగ్గర నుంచి అందరూ విని ఆనందాలు పొందిన భగవద్గీతని మనం చదవటము, వినటము, అర్థం చేసుకోవటము మర్చిపోయి చాలామంది డివియేట్ అవ్వి ఎక్కడెక్కడో జ్ఞానాన్ని, ధైర్యాన్ని నెత్తుకుంటున్నారు. మన చేతిలోని కొన్ని యుగాల నుంచి ఉన్న భగవద్గీతని మర్చిపోవటం, అది దాన్ని ఒక అజ్ఞానంగానే మనం భావించి జ్ఞానం పెంచుకోవటం ఏంటంటే, చేతిలో భగవద్గీత మనసులోకి చేరి దాన్ని ఆత్మీయతను అందరం పంచుకుంటే అంతకంటే గొప్ప సత్సంగం లేదు, అంతకంటే యజ్ఞం లేదు, అంతకంటే యోగం లేదు, అంతకంటే తపస్సు లేదని నాకు అర్థమయ్యి ఈ సత్సంగాన్ని ఆత్మీయులైన మీతో పంచుకుంటున్నాను. దీన్ని ఎంతోమందికి షేర్ చేసి కింద కామెంట్ల రూపంలో మీరు కూడా కామెంట్స్ పెట్టండి, పార్టిసిపేట్ చేయండి. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. లేదా తానాచరించిన యోగ మహిమచే స్వయముగా యోగమును ఆచరించినట్టు పరుల యోగమును ఉపదేశింపజాలనట్టు బుద్ధిమంతుల ఇంట్లో పుట్టుచున్నాడు. ఇట్టి జన్మ ఇతర సామాన్య ప్రజలకు మిక్కిలి దుర్లభము కదా. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. అర్జున, ఈ యోగభ్రష్టుడు జన్మమునందు తిరిగి యోగమును గూర్చి బుద్ధితో కూడుకొని మరల నిర్విఘ్నముగా యోగము సిద్ధించవలెనని ప్రయత్నించును. పూర్వాభ్యాసేన తేనైన హ్యతే హ్యవసోపి సహ జిజ్ఞాసూరపి యోగస్య సిద్ధ బ్రహ్మాతి వర్తతే. ఈ యోగభ్రష్టుడు క్రిందటి జన్మలో యోగమును అభ్యసించు చుండెను. కాన ఈ అలవాటు చేతనే తాను తలంచకపోయినను మరల ఆ యోగము వైపే ఆకర్షింపబడుచున్నాడు. యోగమును ఆచరించకపోయినను దానిని తెలియగోరువాడు కూడా క్రమముగా ప్రకృతి బంధం నుండి ముక్తుడగును. చెప్పేవాడే కాదు, విందాం అనుకున్నవాడు కూడా గత జన్మలో ఉన్న ఆ యోగ స్థితి వలన ఆ జ్ఞానము యొక్క శేషము ఇప్పుడు వింటున్నాడు. అతను కూడా యోగిగానే పరిగణించబడతాడని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు మాట. ప్రయత్నాత్ యతమానస్తు యోగీ సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరం గతిం. యోగం యొక్క మహత్యము ఎంత గొప్పది. కావుననే జిజ్ఞాసువు కూడా అనేక జన్మలకు పాపములను నశింపజేసుకుని యోగమునకు తగ్గవాడై మిక్కిలి పట్టుదలతో దాన్ని అనుష్ఠించి దాని నుండి చెలించినను మరల నా యోగమును, దాని ఫలమును, ఆత్మప్రాప్తిని తప్పక పొందును. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. చాంద్రయాణాది తపస్సుల చేతను, ఆత్మజ్ఞానము కంటే ఇతర జ్ఞానముల చేతను, కేవల కామ్యకర్మ చేతను సాధింపబడి దానికంటేను అధికమగు పురుషార్థమును ఈ యోగము సాధించును. గాన తపస్సులు, జ్ఞానులు, కర్మటుల కంటే ఈ యోగాభ్యాసి అధికుడు కావున అర్జున యోగియోగము ఎంత ముఖ్యమైన శ్లోకం అంటే ఇది 6వ అధ్యాయంలో 46వ శ్లోకం.
నేను చెప్పిన ఈ ఒక్క మాటను గుర్తుంచుకుంటే అన్ని యోగాల కంటే, తపస్సుల కంటే, జ్ఞానం కంటే, అన్నిటికంటే చాలా సులభమైన అవకాశం అని చెప్పేసి అర్జునునికి శ్రీకృష్ణ భగవానులు చెప్పడం మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరా योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना श्रद्धावान् भजते यो मां समे युक्ततमो मतः. యోగి పరిపాకావస్థను బట్టి 4 విధములుగా చెప్పబడిన యోగుల కంటెను, తపస్వి మొదలగు 3 విధముల వారి కంటెను నాయందు మనస్సు నిలిపి నన్ను పొందవలెనని త్వరపడుచు నన్ను ఉపాసించినట్టి భక్తుడు శ్రేష్ఠుడు అని నా అభిప్రాయము. దీనితో ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మ సంయమ యోగే నామ షష్ఠోధ్యాయ. 6 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. ఎంత సులభమైన మాట చెప్తున్నారు భగవంతుడు. నా యందు మనసు నిలపటమే అన్నిటికంటే పెద్ద యోగము అని. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకుందాము. ఈ సత్సంగంలో ఈ ఆత్మీయులుగా శ్రీకృష్ణ భగవానులు అర్జునులకు చెప్పిన ఈ సత్సంగాన్ని మనం ఆచరిద్దాము. దీన్ని అందరికీ పంచుదాము. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధర్మో రక్షతి రక్షితః. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. అన్ని వీడియోలు మీకు లభ్యమవుతాయి. ఈ వీడియో మీరు విని అందరికీ షేర్ చేయడానికి వీలుగా ఉంటుంది. నమః శివాయ్. జై శ్రీకృష్ణ.